నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 18, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడులు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి ఆదివారం తెల్లవారితే 4:05 సోమవారం తెల్లవారితే 2:33 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు 18 ఆదివారం ఉదయం 9:54 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం ఆయుష్మాన్ ఉదయం 7:50 వరకు. తదుపరి సౌభాగ్య రేపు తెల్లవారుతానుగా సోమవారం తెల్లవారితే 4:27 వరకు. తదుపరి శోభన కరణం తైతల ఉదయం 5:53 వరకు. తదుపరి గర సాయంత్రం 4:33 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 1:46 మధ్యాహ్నం 3:19 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 సాయంత్రం 5:37 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:40 సాయంత్రం 5:18 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:27 తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 10:48 రాత్రి 12:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అగస్త్యుని భార్య పేరు ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాబర్ట్ అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా అడగండి. మరి అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, జరాసంధుని వధించింది ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం భీముడు అండి. మరి అదేవిధంగా మీరు ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, అంతర్జాతీయ స్వదేశీ దినం అండి ఈరోజు. మరియు సుభాష్ చంద్రబోస్ మరియు ఐక్యరాజ్యసమితి మాజీ అధ్యక్షుడు, అతను నోబెల్ బహుమతి గ్రహీత కూడా కోఫీ అన్నన్ వారి వర్ధంతి ఈరోజు. మరియు మనకి ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారి పుట్టినరోజు ఈరోజు. ఇవండి. మరి నిర్మలా సీతారామన్ గారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్ళికి సంబంధించిన మాటలు ఆడుకోవడానికి, అదేవిధంగా వివాహానికి సంబంధించి వస్త్రాలకు, వాహనాలు లేదా బంగారము, నూతన వస్తువులు ఏవి కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఏమైనా కొండమైనా లేదా ఓపెనింగ్ చేసుకోవడానికైనా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా నూతన షాపులు కానీ ఇలాంటివి ఓపెన్ చేసుకోవాలన్నా కూడా, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, అదేవిధంగా ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, రిజిస్ట్రేషన్ ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా చేసుకోవాలన్నా, లేదా
వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వీటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్లు మీకు వెంటనే సమాధానం తెలుసుకోవాలనుకుంటే మన అశ్విని రాపేట్ అనే ఇన్స్టా పేజ్లో మీరు అడిగినట్లయితే ఇంకా తొందరగా జవాబు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. కాబట్టి అక్కడ ఫాలో అవ్వండి. తప్పకుండా ఇక్కడ మీరు కామెంట్లో చేసినా కూడా లేట్ అయినా ఇన్స్టా పేజ్లో మాత్రం అడిగితే తొందరగా జవాబు అనేది వస్తుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.